Hi friends, this is RP. ఈరోజు 1st February 2024. సో ఈరోజు నిఫ్టీ మైనర్ పుల్ బ్యాక్ ఇచ్చింది. ఓన్లీ 28 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీలో టాప్ పర్ఫార్మర్ అంటే మారుతి 4.43%. దాని తర్వాత కాంకర్. సో గత వీడియోలో మనం కాంకర్ గురించి మాట్లాడాం. తర్వాత సిప్లా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఐఓసి, హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో టాప్ లో ఉంది అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత ఎల్ఎన్టీ, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో 6 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 6 నెగటివ్ ఉన్నాయి. సో పాజిటివ్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది గత వీడియోస్ లో మనం డిస్కస్ చేసిన స్టాక్, ఈ రోజు కూడా 3.89% పెరిగింది. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, ఐసిఐసిఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తర్వాత కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు మార్కెట్ లో ఒకటి గమనిస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేశాయి. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఇంక్లూడింగ్ కెనరా బ్యాంక్ కావచ్చు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మూమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఆ స్టాక్స్ ని మన లిస్ట్ లో పెట్టుకొని ఏదైనా పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు అక్యుములేషన్ చేసుకుంటే ఈ రాబోయే కొన్ని నెలలు కానీ ఒక 6 months to 1 year టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మంచి లాభాలు అవ్వడానికి అవకాశం ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో. ఓవరాల్ గా ఒక సెక్టోరియల్ గా చూసినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కోసం. నెక్స్ట్ బ్యాంక్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం మనం. 21,772 ని రిజెక్ట్ చేసింది ప్రైస్, మన గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడే మనకి రిజెక్షన్ వచ్చి అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చి 21,697 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,552, మన కీ లెవెల్ 21,438. కొంచెం చార్ట్ ని మార్చి చూద్దాం మనం, కొంచెం టైం ఫ్రేమ్ మార్చుకుందాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఈ 21,772 ని బ్రేక్ చేస్తే మాత్రం 21,880 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో వన్స్ 21,880 ని బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్ గా ఇక్కడ అన్ని అవర్లీ చార్ట్ లో గ్యాప్స్ ఉన్నాయి. సో 21,992 ని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్లాన్ బై సైడే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో చాలా మనం ఇంపార్టెంట్ గా చూస్తే ఇప్పుడు మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఈ రోజు లోనే. సో ఇది మనకి ఇంట్రాడే కోసం సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో ఓన్లీ ఇది బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు, కానీ లేకపోతే రేపు ఓపెనింగ్ చూడండి ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి 21,880 ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ నోట్ చేసుకొని ఈ లెవెల్స్ ప్రకారం మనం పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 పీక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి 772 ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం గతంలో కూడా. ఇక్కడ చూడండి ఫస్ట్ పీక్ ఇక్కడ వచ్చింది, ఇంతకు ముందు కూడా ఒక పీక్ ఇక్కడ వచ్చింది, తర్వాత రెసిస్టెన్స్, సో ఇన్ని రెసిస్టెన్స్ వచ్చాయి కాబట్టి ఏదన్నా ఒక స్ట్రాంగ్ మొమెంటం వస్తే మాత్రం దీన్ని బ్రేక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ 45,680, అది మన కీ లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ 45,291, ఇది వీక్లీ పివోట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చాలా టైం కన్సాలిడేట్ అయింది. అవర్లీ చార్ట్ లో చూస్తే చాలా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటే రెసిస్టెన్స్ ఉంది పైన, ఫస్ట్ 46,583. సో ఇక్కడ ప్రీవియస్ ఫాల్ ఇది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 47,153. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఫ్యూచర్స్ లో లాంగ్స్ లో బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 35% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 1.3% పెరిగింది. దాంతోపాటు కోరమండల్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇండిగో, మారుతి, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, లూపిన్, ఎంఎఫ్ఎస్ఎల్, ఇండ్ హోటల్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత
లాంగ్స్ బిల్డ్ అవుతా ఉన్నాయి. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో ఇండస్ టవర్ 76% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు ఇండియా సిమెంట్ స్టాక్ ఈరోజు బాగా డౌన్ అయింది, 7.33%. దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ 33% పెరిగింది. అట్లనే అరవిందో ఫార్మా ఇది 24% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి దాదాపుగా 7% డౌన్ అయింది. సో ఈరోజు మనం అరవిందో ఫార్మాకి ఒకసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. దాని తర్వాత సిమెన్స్, బాటా ఇండియా, ఎల్ఎన్టీ, ఓఎన్జీసీ, దీపక్ నైట్రైట్ ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. మనం ఫస్ట్ ఆరో ఫార్మాకి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో ఈ ఆరో ఫార్మాలో రైజింగ్ ఛానల్ ని బ్రేక్ చేసింది ఈరోజు. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో కూడా ఇంట్రాడే బ్రేక్ చేసినా కానీ మళ్ళీ క్లోజింగ్ అంతా కూడా ఛానల్లోనే క్లోజ్ అయింది. బట్ ఈరోజు క్లోజింగ్ ఛానల్ కన్నా కిందకు వచ్చింది. అండ్ ఒకటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ, 1060 మంత్లీ పివోట్ లెవెల్. సో దీంట్లో మనం రెండు ఆపర్చునిటీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ ఏంటి అంటే 1060 కన్నా కిందకెళ్ళి అట్లీస్ట్ ఒక 1 అవర్ బేరిష్ క్యాండిల్ దీన్ని కింద వస్తే మాత్రం దీంట్లో మళ్ళీ షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ తీసుకుంటే మాత్రం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అరౌండ్ 1145 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు 1070 దగ్గర క్లోజ్ అయింది కదా. సో 1145 ఆర్ 1100 అండ్ 1145 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ గా ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 1077 దగ్గర ఉంది. సో ఇప్పుడు క్లోజింగ్ 1070. సో ఆల్మోస్ట్ మనకి 50 డిఎంఏ దగ్గరే క్లోజ్ అయింది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయితే కూడా మనకి ఒక ఆపర్చునిటీ. మార్నింగ్ మీకు ఒక 30 మినిట్స్ పాజిటివ్ గా ఉంటే మాత్రం కొంత బౌన్స్ కావచ్చు టువర్డ్స్ 1120, 1135 లెవెల్ వరకు ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఒక మనం లాంగ్ టర్మ్ కొంచెం మొమెంటం కోసం ఆర్ కొంత పుల్ బ్యాక్ ఎంట్రీస్ కోసం చూడాలంటే మాత్రం ఇంకొంచెం డౌన్ కానియాలి స్టాక్ ని మనకి వీక్లీ డిమాండ్ ఏరియా ఎక్కడ ఉందో చూసి అక్కడి వరకు వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీక్లీ డిమాండ్ మనకి ఇక్కడ ఉంది, ఈ లో సమ్వేర్ ఇక్కడ. సో 996, 990, 996 ఆర్ ఈ లెవెల్స్ కి వచ్చి ఇక్కడ డైలీ క్యాండిల్ బుల్లిష్ ఉంటే ఇది ఒక మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది అరవిందో ఫార్మా. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం మనం. ఇండియన్ బ్యాంక్ లో స్ట్రాంగ్ మూమెంటం ఉంది. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉంది. దీన్ని మనం రాడార్ లో పెట్టాలి. స్టాక్ ని రాడార్ లో పెట్టండి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ. ఈ రోజు ట్రేడింగ్ లో వచ్చిన పివోట్ లెవెల్ ఏదైతే ఉందో అరౌండ్ 507 ఆర్ 511 ఆ లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం ఇంట్రాడే కూడా మంచి ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మనం ఒక్కసారి టైం ఫ్రేమ్ మార్చి చూద్దాం, 60 మినిట్స్ చార్ట్. సో ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ ని రేపు మానిటర్ చేయండి. ఒక పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఈ లెవెల్ కి వస్తే మనం ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసిన లెవెల్. సో ఇది మనకి అరౌండ్ 507 ఆర్ 510, ఇప్పుడు 523 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ హై దగ్గర మనం పర్చేజ్ చేస్తే మాత్రం మనకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు ఇది మనకు ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకొని మన స్టాప్ లాస్ ని ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద సింపుల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనం ప్రీవియస్ లో కన్నా కింద ఇక్కడ సమ్వేర్ ఈ ఏరియాస్ లో అరౌండ్ 488 ఆర్ 490 లెవెల్స్ అనుకోండి, అది మన స్టాప్ లాస్. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ఈ మూమెంటం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది ర్యాలీ. సో ఈ ర్యాలీ ఎక్స్టెన్షన్ అరౌండ్ 560 నుంచి 570 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో మనం ఒకసారి ఫిబొనాచి రేషియోస్ ఎక్స్టెన్షన్స్ వేసుకున్నా కానీ మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇది ర్యాలీ. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ రోజు ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేసింది 525 ని. దీన్ని బ్రేక్ చేయొచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే 545. దాని తర్వాత సో నెక్స్ట్ లెవెల్ మనకి 570, 575 లెవెల్ దగ్గర ఉంటుంది. సో ఈ లెవెల్స్ ప్రాపర్ గా డ్రా చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ బ్యాంక్. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. ఇంకొకటి మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి, వాటికి నేను రేపు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.